వెల్కమ్ టు చోటా కథ. శంకర్ గారి డైరెక్షన్లో శివాజీ అన్న సినిమా స్టార్ట్ అవుతుంది. ఏవిఎం గారు ప్రొడక్షన్, అలాగే రజనీకాంత్ హీరో, ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్, తోటతారని దీనికి ఆర్ట్ డైరెక్షన్ చేయబోతున్నారు. పెద్ద ఫ్యాన్ఫేర్తో ఒక పెద్ద అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ న్యూస్ మొత్తం పాకిపోయింది. ఏ లెవెల్లో పాకిపోయిందంటే, అయ్యో బాబోయ్, ఒకవైపు శంకర్, ఒకవైపు రజనీకాంత్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా బిగ్ బడ్జెట్ అనగానే ఇంకా మనకు తెలుసు కదా, తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హార్డ్ కోర్ ఉంటారు, ఎవరికాడు అసలు ఊహించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ న్యూస్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఈ న్యూస్ని మొత్తం దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేలా ఎలా మార్చచ్చు అంటూ ఆలోచించి ఆయన రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్, ఒక అర్జీ పెట్టారు. అది రజనీకాంత్ గారు విన్నారు, నిజంగా మనస్ఫూర్తిగా సరే అన్నారు, పాటించారు. అండ్ ఆయన ఎంత సాలిడ్గా పాటించారంటే అది ఒక కొత్త స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. చెప్పనా దేని గురించో? సిగరెట్ స్మోకింగ్ గురించి. దట్స్ రైట్. అప్పట్లో అంటే శివాజీ సినిమా మేకింగ్ టైంలో యూనియన్ హెల్త్ మినిస్టర్ అన్బని రామదాస్, ఓకే, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఆయన ఈ సినిమా వాళ్ళకి, స్పెషల్గా రజనీకాంత్ గారు లాంటి వాళ్ళతో సత్సంబంధం ఉండడంతో ఆయన ఏమన్నారు, రజనీకాంత్ గారు మీరు ఈ సినిమా చేస్తున్నారు కదా, ఈ సినిమాలో మీరు దయచేసి ఈ సిగరెట్ స్మోకింగ్ లాంటి సీన్లు ఏవి పెట్టకండి, మీరు పెడితే మిమ్మల్ని అనుకరించి బోల్డంతమంది యువత మళ్ళీ చెడిపోతారేమో, సిగరెట్లు అంటించుకుంటారేమో, అది మంచిది కాదు కదండి అన్నారట. ఆ మాట విన్న రజనీకాంత్ గారు, అయ్యోయ్యో తప్పకుండా నా వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను అన్నారట. మనందరికీ తెలుసు రజనీకాంత్ గారు అండ్ సిగరెట్ స్మోకింగ్ స్టైల్ అనేది ఫర్ ఎవర్ అండ్ ఎవర్. జుప్ అనేయటము, తర్వాత ఆ సిగరెట్ తీసి నోట్లో ఉన్నప్పుడు అటు ఇటు మూవ్ అవటం, లాంటివన్నీ అసలు హార్డ్ కోర్ రజనీ స్టైల్. అండ్ హార్డ్ కోర్ రజనీ ఫ్యాన్స్ అందరూ దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఇంకొక స్టోరీ సల్మాన్ ఖాన్ కూడా చెప్పారు, బట్ ఐ విల్ కమ్ టు దాట్. కానీ ఈ మాట విన్న తర్వాత రజనీకాంత్ గారు వెళ్ళి శంకర్ గారికి చెప్పారట, ఏమండి ఈ సినిమాలో మనం మాత్రం ఖచ్చితంగా ఈ స్మోకింగ్కి సంబంధించి ఎలాంటి ఎలివేషన్లు, ఎలాంటి సీన్లు ఉండకుండా చూసుకోవాలి, మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచిద్దామన్నారట. అప్పుడు రజనీకాంత్ గారు ఒక రాత్రంతా, ఒక రోజంతా ఆలోచించిన తర్వాత క్రియేట్ చేసిన స్టైలే కరెక్ట్. ఒక చూయింగ్ గమ్ని తన చేతిలో కొట్టి అక్కడి నుంచి అది బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన నోట్లో పట్టడం, అది నోట్లో పడిన తర్వాత ఇలా అని ఆ హెయిర్ అనకంటాం. ఇది ఏ లెవెల్ స్టైల్ స్టేట్మెంట్ అయిపోయిందంటే ఇప్పటికీ మీరు చూడండి, బోల్డ్ ఎంతమంది యంగ్స్టర్స్ అంటే ఆఖరికి చూయింగ్ గమ్ కాదు కదా, చిన్న పల్లి అయినా సరే ఇది ట్రై చేస్తుంటారు. ఎంతమందికి అది వర్కౌట్ అయింది, ఎంతమంది ఫెయిల్ అయ్యారు పక్కన పెడితే, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. అండ్ ఆల్సో దీని నుంచి ఒక చక్కటి మంచి మాట 10 మందికి చేరవేశారు రజనీకాంత్, థ్యాంక్స్ టు ది యూనియన్ మినిస్టర్. సో అప్పుడప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం అనేది ఎందుకు ఉపయోగకరమో ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు అర్థమవుతుంది. చూస్తుండండి చోటా కథ.